కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంత అభివృద్ధిపై ఎమ్మెల్యే బి విజయ్ నాగేశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మిగనూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటు, టెక్స్టైల్స్ పార్క్ స్థాపనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఎమ్మిగనూరు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు వరాల చెల్లు కురిపించారని పేర్కొన్న బివి గతంలో ప్రాజెక్టులను నాశనం చేసిన వారు రాయలసీమకు ద్రోహం చేశారని విమర్శించారు. ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పి ఆచరణలో చూపగలిగే అసలైన రాయలసీమ ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడేనని ఆయన వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు వద్ద వైసీపీ చేస్తున్న డ్రామాలు, నాటకాలను ఇకనైనా ఆపాలని బి విజయ్ నాగేశ్వరరెడ్డి సూచించారు. విధంగా ఆర్టీఎస్ రేటు కెనాల్కి ల్యాండ్ అక్విజిషన్ తో పాటు ఆ పరాక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడం. మూడవది, గుండ్రేవల ప్రాజెక్టుకు సంబంధించి ఇంటర్ స్టేట్ కాబట్టి దానికి డైలాగ్ రాష్ట్రాలతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటానని చెప్పినందుకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ రోజు మాకున్నటువంటి రిజర్వాయర్లో గాజులు తిన్న ప్రాజెక్టు గత ప్రభుత్వం కేవలం ఒక టీఎంసీ హైట్ పెంచడానికి మట్టి పనులు చేసుకుని డబ్బులు కొట్టుకోవడం తప్ప ఆఖరికి బిల్లులు కూడా అయినటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆ గాజులు తిన్న ప్రాజెక్టుని కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టి వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం, బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పినందుకు మా రైతుల తరఫున, మా ఎమ్మిగనూరు నియోజకం తరఫున, మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా పేరు పేరున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎమ్మిగనూరు సర్వతోముఖాభివృద్ధి అన్నప్పుడు ఈ రోజు మా ప్రాంతంలో ఉన్న చేనేతల కళ నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఇచ్చేటువంటి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు, వారికి జీవనాధారం. ఒక కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడు 77 ఎకరాల ఎంఎస్ఎంఈ పార్కులు కేటాయించడం, ప్రత్యేకంగా 22 ఎకరాల క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ ఇవ్వడం. నిన్ననే ముఖ్యమంత్రి గారు స్వయంగా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఇప్పుడు స్థానికంగా ఎన్ఆర్ఎల్ఎం కింద 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందన్నా కూడా కాదు, సరిపోదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మళ్ళీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ పార్క్ కింద 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఉండేటువంటి ఆ యొక్క 2000 మంది చేనేతలకు ఉపయోగమైనటువంటి వారి కుటుంబాలందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండేటువంటి ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ పార్క్ కూడా త్వరితగతిన అడుగులు వేస్తూ ల్యాండ్ కేటాయింపులే కాకుండా వాటిని యాక్షన్ ప్లాన్లోకి తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతామని కూడా